దేవుని నమ్మడం వల్ల, దేవుని ఎక్కువ విశ్వసించడం వల్ల, క్రిస్టియానిటీ నమ్మడం వల్ల మీలాగా యాజ్ అట్ ఈజ్ మీలాగా లేకపోతే సిద్ధు గారిలాగా లేకపోతే ఇంకొకరిలాగా నమ్మడం వల్ల ఎటువంటి కష్టాలు రావంటారా? అంటే మీరు అసలు మీ ఉద్దేశం అనేది నాకు అర్థం కావడంలా. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో? నేను మిమ్మల్ని నమ్మిన, నమ్మారు. నేను మిమ్మల్ని నమ్మిన, దేవుని నమ్మలే, మిమ్మల్ని నమ్మిన. నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని అంటే నాకున్న కష్టం పోవడానికో, నాకున్న బాధ పోవడానికో, ఆర్థిక ఇబ్బందులు పోవడానికో, లేకపోతే రోగం తగ్గడానికో, లేకపోతే ఇంకోటి ఏమైనా కారణాలు అయి ఉండొచ్చు. దట్స్ వై నేను మిమ్మల్ని బిలీవ్ చేసిన. మీరు దేవుని నమ్మిరు. అవును. మీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకున్నటువంటి రుగ్మతలు మీకు రాకుండా జరగదు. దేవుణ్ణి మీరు రావాలి. రైట్, మీరు దేవుని నమ్మిరు కదా, నేను దేవుని నమ్మని, వాళ్ళు దేవుని నమ్మాలి. మీరు కూడా నమ్మిరు కదా, మీరు కూడా నమ్మిరు కదా. మీకు ఆర్థిక ఇబ్బందులు లేవా? నేనేమంటున్నాను, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? దేవునికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అసలు దేవునికి దీనికి సంబంధం. దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు అవుతారని ఎక్కడ చెప్పారు? మరి ఆర్థిక ఇబ్బందులు లేవు, సరే. ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేవా? ఇప్పుడు నాకున్న ఆరోగ్య సమస్య, నా కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ప్రభు దగ్గర ప్రార్థిస్తామండి, ప్రార్థిస్తాం. మా విశ్వాసం దేవుడు క్లియర్ చేయాలి కదా. అంతగానో నమ్మినప్పుడు దేవుడు క్లియర్ చేయాలి కదా, శక్తి ఉండాలి కదా. దేవుడు ఎందుకు చేయాలి సార్? అంతకు మించి చేస్తున్నాడు. ప్రతిరోజు సూర్యుని ఉదయింపజేస్తున్నవారు ఎవరు? దేవుడు కాదా? సూర్య దేవుడు అనేది వట్టిదే. అయితే సూర్యుడు దేవుడు కాదు. అయ్యో, సూర్యుడు ఒక అగ్ని గోళం అండి. చంద్రుడు దేవుడు కాదు. ఎందుకు దేవుడు అవుతాడు? భూమి ఏది దేవుడు కాదు. భూమి దేవుడు కాదు. ఒక్కటే సమాధానం. భూమి దేవుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు. ఈ సృష్టిలో ఏది దేవుడు కాదు. ఈ సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు, సృష్టికర్త దేవుడు. రైట్ రైట్. మరిన్ని అంశాలతోటి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. మంచిది సార్. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్ రైట్ ఓకే. ముందుగా కే పాల్, ఒక గొప్ప క్రైస్తవ సేవకుడు. దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో కమెడియన్ పిలువబడుతున్న ఒక అభాగ్యుడు. కే పాల్ కమెడియనా కదా? గొప్ప సేవకుడు అండి. ప్రపంచ శాంతి దూత అని పేరు ఆయనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కే పాల్ కమెడియనా కాదా? ఆయన ఎవరో ప్రక్కదారి పట్టించారండి, సమాజంలో అలా పిలువబడుతున్నాడు. ఆయన అంటే మేము ఎప్పుడు గౌరవిస్తాం. సరే, దీన్ని అంటే నేను ఎలాబరేట్ చేస్తానికి ఏమనుకోండి, దేవుని నమ్మిన వ్యక్తి అండి, ప్రపంచ మీరేమన్నారు శాంతి దూత అని పిలువబడ్డాడు. శాంతి దూత, అంత శాంతి దూత ఇలా జోకర్గా పిలువబడతా ఉన్నాడు కదా, దానికి కారణం దేవుడా కాదా? దేవుడు ఎందుకు అవుతాడండి? ఇప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించారు శాంతి దూతగా, దాన్ని వినియోగించుకోలేదు, నిలవబెట్టుకోలేదు. నాకు ఒక మంచి ఆధిక్యత నిలబెట్టుకుంటేనేమో ఉదాహరణేమో దేవుడి కృప, నిలబెట్టుకోకపోతేనేమో మానవ తప్పిదం, అంతేనా? ఇప్పుడు ఒక తండ్రి నేనున్నాను, నా పిల్లలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా నేను ఎంకరేజ్ చేస్తాను. దేవుని నమ్మడం ఎందుకు విజయ్? నేను అదేనండి, ఇప్పుడు నా కుమారున్నో లేదా నా కూతురునో ఒక మంచి చేస్తే నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను. అది చెడు చేస్తే ఎంకరేజ్ చేయను, శిక్షిస్తా, విడిచిపెట్టేస్తా, మాట అనలేదు విడిచిపెట్టేస్తా. అలాగే దేవునికి ఒక తండ్రి లాంటి మనసే కదండి. ఇప్పుడు ఆయన ఒక మంచి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, అరే మంచి మార్గంలో ప్రయాణిస్తున్నాడు, అతన్ని బ్లెస్ చేస్తాడు. దాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడండి. ఓకే. కలవరి సతీష్, ఆయన గొప్ప సేవకుడు. అయితే బైబిల్ ప్రకారంగా ఆయన స్థాపించిన సంఘాలు లేవు, అదే మా బాధ. అనిల్ కుమార్, ఒక మంచి మనసున్న వ్యక్తి, సేవకుడు. కరుణాకర్ సుగుణ, ఒక స్మాల్ కిడ్. లలిత్ కుమార్, సేమ్, అతడు కూడా తానే జ్ఞానం అనుకునే ఒక స్మాల్ కిడ్. రాధా మనోహర్ దాస్, ఒక బిచ్చగాడు. యేసుక్రీస్తు, దేవుడు, శ్రీరాముడు, హైందవ దేవుళ్ళు కొలిచే ఒక ఆరాధ్య దైవం. శివపార్వతులు, వారు కూడా హైందవులు కొలిచే ఆరాధ్య దైవాలు. నరసింహస్వామి, నాకు హిందూ ప్రామాణిక గ్రంథాలు, వెంకటేశ్వర స్వామి, హిందువులు కొలిచే ఆరాధ్య దైవం. అల్లా, ఇస్లాంలు కొలిచే దైవం. బ్రదర్ షఫీ, అతడు క్రైస్తవ్యం మీద బురద జల్లి తాను అనుకున్న మతాన్ని గొప్ప అని చేసుకునే తానే జ్ఞానం అనుకునే ఒక వ్యక్తి అండి. అంటే అతని గురించి చెప్పాలంటే, వన్ వర్డ్లో చెప్పాలంటే, నాకు గొప్ప నటుడు. విజయప్రసాద్ రెడ్డి, నా ప్రియ తమ్ముడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న గొప్ప రాజకీయవేత్త, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మూర్ఖుడు బండి సంజయ్. మనిషి చాలా మంచివారండి ఆయన, కానీ ఇతర మతాలపై తమ మతాభిమానంతో ఇతర మతాలను ఎక్కువ పబ్లిక్గా దూషిస్తూ ఉంటాడు ఆయన. అమిత్ షా. ఆయన గురించి నాకు పెద్దగా తెలియదండి, కానీ
కుయుక్తి రాజకీయ నాయకుడు. రాజా సింగ్. తన మతాన్ని అమితంగా ప్రేమించే ఒక రాజకీయ నాయకుడు. మోడీ. ఈయనకు కూడా అదే పెట్టవచ్చు. రాజకీయం తెలిసిన నాయకుడు. సోనియా గాంధీ. ఒక ఆదర్శ మహిళ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓడి గెలిచిన ఒక మంచి మనిషి. జస్ట్ క్రిస్టియన్ అని చెప్పేసి గతంలో ముద్ర ఉండే కాబట్టి ఈ మాట చెప్తురా? నాకు వినపడలేదు మళ్ళీ. క్రిస్టియన్ కాబట్టి ఈ మాట చెప్తురా? కాదండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి పనులు చాలా వ్యతిరేకించిన వాళ్ళమే. క్రిస్టియన్ అని మాత్రం కాదు, పేదల పాలిట పెన్నిదిలాగా వాళ్ళ నాన్నగారు బాటలో నడిచిన వ్యక్తి. ఆయనలో లోపాలు లేవు అని నేను అనలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో పేదల పట్ల గొప్ప దాతృత్వం చూపించిన ఒక రాజకీయ నాయకుడు. అందుకే ఓడి గెలిచిన మంచి మనిషి అంటాను నేను. ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి పట్టిన చేడ. క్రిస్టియానిటీ ప్రపంచాన్ని వెలుగులోకి నడిపించే గొప్ప మార్గం. హిందుత్వం. హైందవులు ధర్మంగా కొలిచే గొప్ప ధర్మం. విజయ్ కుమార్. ఒక సామాన్య సేవకుడు. క్రాంతి కుమార్. గొప్ప యాంకర్, మంచి సూటిగా మంచి మనసున్న ఎదుటివారిని నిలదీసే తత్వం ఉన్న జర్నలిస్ట్ నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్.